మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు సానుకూలమైనటువంటి స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల సంబంధితమైన వ్యవహారాల గురించి ఆలోచించాలనుకుంటారు. ఫైనాన్షియల్గా ఈ యొక్క నెలలో రికవరీ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. షష్టమంలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారికి 14-15వ తారీఖు వరకు కొంచెం స్ట్రెస్ఫుల్ పీరియడ్గా ఉంటుంది. దాని ముఖ్య కారణం ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి మరియు అదేవిధంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు. దీని పరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొంచెం పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు పరంగా కూడా వ్యాపారం అనేది మొదటి 15 రోజులకు కొంచెం ఎక్కువగా ఒత్తిడిగా ఉండటం, ఆ యొక్క ఖర్చులని ఏ విధంగా రికవరీ అవుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వయోవృద్ధుల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి 14వ తారీఖు వరకు కూడా రొటేషన్ పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి అభివృద్ధి పరంగా ఏదైతే చేస్తున్న పనిలో సానుకూలత అనేది ఉంటుంది. కాకపోతే పని ఒత్తిడి అనేది కూడా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. ఫైనాన్షియల్గా రికవరీ పరంగా కొంచెం ఆలోచించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారికి 15వ తారీఖు నుంచి 14వ తారీఖున కుజగ్రహ మార్పు అనేది ఉంది. అది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుండటం, వ్యాపార పరంగా కొంచెం రాబడి బాగుండటం, రావాల్సినటువంటి డబ్బుల గురించి ఆలోచించడం, ఏదైతే కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఒక సానుకూలమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మీకున్నటువంటి రాజకీయమైనటువంటి అండదండని మొత్తం కలుపుకొని ముందుకు వెళ్ళాలి, సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని పరంగా ప్రయత్నాలు చేయడం మొదలు పెడతారు. ఆ చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాల దిశగా అవి ప్రయాణం చేయటం మానసికమైనటువంటి సంతోషానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల మొదటి 14 రోజుల వరకు కొంచెం సానుకూలంగా వారి పిల్లలు ఎలా జీవితంలో సెటిల్ అవుతారు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా ఎంతో కొంత సంపాదించి రాబడి తక్కువగా ఉంది, వచ్చిన డబ్బంతా రూపాయి ఖర్చు అవుతుంది అనేటువంటి ఆలోచనలోకి వస్తారు. కానీ రాశిలో ఉండేటువంటి వారికి టైం 14వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కుజగ్రహ మార్పు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు రాగలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందుతారు. రాజకీయమైనటువంటి అండదండల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క కుజగ్రహ మార్పు ఆ యొక్క మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మేము మీ వెనకాల ఉన్నాం, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తారు అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క పిలుపు రావటం ఆనందాన్ని కలిగించేటువంటిది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కార్యాలయాల్లో కూడా పట్టు సాధించగలుగుతారు. అది ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 16వ తారీఖున రవి పంచమంలోకి మారటం అనేది ఒక వ్యవహారం. అదేవిధంగా సూర్యుడితో పాటు శుక్రుడు బుధగ్రహ మార్పు కూడా ఈ యొక్క నెలలోనే ఉంది. ఆ యొక్క మార్పులో అని మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెల 16వ తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వయోవృద్ధులకు కూడా కొంచెం ఆరోగ్యంలో కొంచెం సానుకూలమైనటువంటి స్థితిలోకి రావడం, గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల గురించి, కుటుంబంలో వస్తువులు కొనాలని చెప్పి ఆలోచన గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. ఇంట్లోకి కావలసినటువంటి బంగారం మరియు అదేవిధంగా వస్త్రాల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని విధంగానే తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతాయి. తీసుకునేటువంటి ప్రాపర్టీ మన పిల్లలకి మన భవిష్యత్తుని స్థిరపరచాలి అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసం మీద ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ఆలోచించాలి. ఉద్యోగపరంగా కొంచెం ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఆలోచన అనేది ఒక క్రమబద్ధంగా జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల వ్యవహారాల్లో మధ్యవర్తి పంచాయతీలు లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యస్థానాల్లో ఈ యొక్క సూర్యగ్రహణం జరుగుతున్నది. రాబోతున్నటువంటి
7వ తారీఖున సూర్యగ్రహణం జరుగుతున్నది. రాజ్యస్థానంలో జరుగుతున్నటువంటి సూర్యగ్రహణం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించండి. ఏదో చిన్న వ్యవహారాన్ని మనసులో పెట్టుకొని కోపోద్రక్తులై నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే 7వ తారీఖు పౌర్ణమి రాహుగ్రస్త సూర్యగ్రహణంగా జరిగింది. రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేది రాజ్యస్థానాల్లో జరుగుతుంది. ఇది ఉద్యోగపరంగా కొన్ని మార్పు చేర్పులకి కారకంగా అవుతుంది. కానీ ఉద్యోగపరంగా మార్పులు తీసుకునేటప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరియు అదేవిధంగా చిన్న వ్యవహారాలకి కోపాన్ని తెచ్చుకొని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార పరంగా కూడా భారీ ఇన్వెస్ట్మెంట్స్లో భారీ మార్పులకి తీసుకోవడానికి కారకంగా మారుతూ ఉంటుంది. ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఎన్ని రోజులు వీరి మీద ప్రభావం ఉంటుంది అంటే 15 రోజుల వరకు దీని ప్రభావం అనేది ఉంటుంది. అంటే పక్షకాలం ఉంటుంది. అమావాస్యతో దీని యొక్క ప్రభావం అనేది ముగిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క 15 రోజులు ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఎటువంటి దానాలు ఇవ్వాలి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇవ్వాల్సినటువంటి దానాల్లో మినుములు, నల్ల మినుములు ఏవైతే ఉంటాయో మినుములు, వాటితో పాటు నల్ల మినుములతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం పావుసేరు మినుములు, పావుసేరు బియ్యాన్ని మీకు పక్కన ఉన్నటువంటి దేవాలయాల్లో ఇచ్చేసేసేయండి. ఇవి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మరియు అదేవిధంగా దుర్గాదేవికి కుంకుమార్చన కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అమ్మవారు వచ్చేటప్పటికి రాహువుని తన యొక్క ఆధీనంలో ఉంచుకోగలుగుతారు. కాబట్టి మీరు అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే అంటే తర్వాత వారమైనా సరే మీరు చేసుకోవచ్చు. ముందు వారమైనా చేసుకోవచ్చు, తర్వాత వారమైనా సరే ఈ యొక్క కుంకుమని చేసి ఆ కుంకుమని ప్రతిరోజు మీరు పెట్టుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు మ్యాథమెటిక్స్లో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. 14వ తారీఖు నుంచి కుజగ్రహ మార్పు ఏదైతే జరుగుతుందో అవి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు యాప్టిట్యూడ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్లో ఏదైతే పెర్ఫామ్ చేస్తున్నారో అవి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. దుబారా ఖర్చుకు దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. 16వ తారీఖున రవి యొక్క మార్పు జరుగుతున్నది పంచమంలోకి. ఇది కొంచెం పిల్లల గురించి ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి, వారి జీవితంలో స్థిరపడతారా లేదా అనేటువంటి కొన్ని ఆలోచనలను రేకెత్తించే విధంగా ఉంటుంది. వారికి ఫైనాన్షియల్గా జీవితంలో ఒక మంచి స్థాయిని ఇవ్వాలని చెప్పి మీకు పిల్లలకి ఎక్కువ తాపత్రయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క రాబోతున్నటువంటి నెలలో సెప్టెంబర్ నెల అంటేనే మనకు వినాయకుడు విఘ్నాలన్నింటినీ పరిసమాప్తి చేసేటువంటి వాడు ఇక వినాయకుడు. విఘ్నతో రాజా వినాయక అంటారన్నమాట. అంటే విఘ్నాలన్నింటినీ తొలగించేటువంటి వాడే వినాయకుడు. ఇక వినాయకుడికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది చూద్దాం. వినాయకుడి దగ్గర మనకు ముఖ్యంగా మనం గమనించినట్లయితే సింధూరాన్ని మనం హనుమాన్ చాలీసా పఠించి సింధూరాన్ని 16వ తారీఖు వరకు ఇక్కడ దేవాలయంలో హనుమాన్ దేవాలయంలో మీరు సమర్పించండి. దాని తర్వాత వినాయక చవితి అనేది వినాయకుడు అన్నిటికీ సృష్టికి మూలకారకుడు కాబట్టి వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. ఈ యొక్క వినాయకుడిని గట్టిగా పూజించినటువంటి వారికి ఎటువంటి చీడపీడలు వారు ధరిచారు. వారి మనసు ఎప్పుడు నిర్మలంగా కూడా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. స్వస్తి.